న్యూఢిల్లీ నుంచి గురుగ్రామ్ వెళ్తున్నాము. ఒకరు చెప్పారు ఎయిర్టెల్ ఆఫీస్ కాడ దిగండి, రోడ్ క్రాస్ చేయండి, చాలా బాగుంటుందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి దిగి ఈ బ్రిడ్జ్ దాటేసి అటువైపు చూస్తే ఏమీ లేవు. మొత్తం ఆల్ ఇండియా హెడ్ ఆఫీసు అండ్ ఎయిర్టెల్ ఆఫీసు అన్ని హెడ్ ఆఫీసులే ఉన్నాయి. సో సండే హెడ్ ఆఫీసులు ఎంతసేపు చూస్తామని చెప్పి అక్కడ కొన్ని బిల్డింగ్స్, టవర్స్ చూసి అక్కడ నుంచి తిరిగి సదర్ బజార్ అయితే బాగుంటుంది మార్కెట్, ఆల్ ఇన్ వన్ అన్నీ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి స్థానికులు చెప్పడంతో అక్కడ నుంచి తిరిగి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి సదర్ బజార్కి అయితే వెళ్ళిపోయాము. గురుగ్రామ్ అయితే చేరుకున్నాము. హర్యానా గురుగ్రామ్ వచ్చేసి హర్యానాలో ఉంటుంది. ఢిల్లీకి సంబంధించినవన్నీ ఇక్కడ హెడ్ ఆఫీస్ కానీ అండ్ ఇంకా ఐటీ మొత్తం గురుగ్రామ్లో ఉంటుంది. అట్లాగే ఢిల్లీకి సంబంధించిన అన్ని ఆఫీసెస్ కూడా హెడ్ ఆఫీస్ ఉంటాయి. ఈరోజు సండే కాబట్టి ఇక్కడ క్రౌడ్ ట్రాఫిక్ ఏం లేదు. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఎయిర్టెల్ ఆఫీసు హెడ్ ఆఫీస్ ఉండొచ్చు. సో అన్ని హెడ్ ఆఫీసులు గురుగ్రామ్లోనే ఉన్నాయి. సో కొంతవరకు సండే కాబట్టి అన్ని ఆఫీసులు బంద్ ఉన్నాయి. ఇలా చూస్తూ ఇక్కడ పెద్ద మార్కెట్ అయితే ఉంటుందంట. సో అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళే హైవే రోడ్డు, ఈ వెహికల్స్ అన్నీ ఢిల్లీ వెళ్తున్నాయి. ఆటో ఎక్కాము. ఇక్కడ ఒక మెయిన్ మార్కెట్ ఉంటుందంట, సదర్ బజార్. సో షేర్ ఆటో ద్వారా అక్కడికి చేరుతున్నాం. చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. గురుగ్రామ్ సిటీ సదర్ బజార్ అయితే వెళ్తున్నాము. చలో సదర్ బజార్. మార్కెట్ చాలా ఫేమస్ అంట. సో మొత్తానికి ఇక్కడ ఆటో దిగేసి జస్ట్ వాకబుల్ హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే మార్కెట్ ఉంటుందంట. చూద్దాం ఇక్కడ మార్కెట్లో ఏం దొరుకుతాయి, ఏంటి, ఆల్ ఇన్ వన్ ఇక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు, అన్నీ ఉంటాయని చెప్పారు. సో చూద్దాం ఈ మార్కెట్లో ఏముంటాయో చూద్దాం. సో మొత్తానికి గురుగ్రామ్ సిటీ హర్యానాలో ఉన్నాము. సర్దార్ బజార్ మార్కెట్కి వచ్చాము. అంటే మన హైదరాబాద్లో సుల్తాన్ బజార్ అండ్ జియగూడలో సబ్జీ మార్కెట్ ఎలానో అలా ఉంది. సో ఇక్కడ ఏమేమి దొరుకుతావో చూద్దాం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్ద ఉంది బజార్. సో చూద్దాం. $450 లెదర్ షూస్ అండ్ రన్నింగ్ షూలు చాలా తక్కువ రేటే అనుకోవచ్చు. $200 షార్టు పర్లేదు, బాగానే ఉన్నాయి. లో ప్రవీణ్కు కంఫర్టబుల్గా ఉండేవే దొరుకుతున్నాయని ఆయన ఫీల్ అవుతున్నాడు. తీసుకో, 2 తీసుకో, బాగుంటాయి. $100 ఒక జోడీ. సో ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పి సర్చ్ చేస్తున్నాను. బాగున్నాయి కమ్మల బుట్టాలు. మాస్క్ అయ్యో తీస్తున్నా, బజార్ అంతా చూపిస్తున్నా. బ్యాగ్ ఆ చివరి నుంచి ఇక పోతూనే ఉన్నాం, వస్తూనే ఉంది.
ఈ మన కోటి బజార్ కంటే సుల్తాన్ బజార్ కంటే చాలా పెద్దగా ఉంది. అంటే అన్నీ దొరుకుతున్నాయి షాపింగ్స్, లేడీస్ షాపింగ్స్, షూలు, జీన్స్, ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఏముంటుంది మన అక్కడ లేనివి ఏమన్నా స్పెషల్గా ఉంటే కొందాము, తర్వాత బజార్ చూద్దామని వెళ్తున్నాం. ఇక్కడ పెద్దగా కొనేటివి మనమేముంటాయి, మనం హైదరాబాద్ మహానగరంలో ఉంటాం కాబట్టి అక్కడ లేనివి ఇక్కడ ఏమైనా దొరుకుతావేమో. అట్లాగే మనం ఈ అతిపెద్ద బజార్ చూసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనేది అయితే దానికోసమే బజార్లోకి వచ్చాము. సో చాలా పెద్దగా ఉంది సర్దార్ బజార్. ఈ బజార్కి ఫ్యామిలీతో వస్తే వాళ్ళకి కావాల్సినవి కూడా తీసుకుంటారు. మనము అవి బాగున్నాయి కదా అని చెప్పి మనం తీసుకున్నాం అనుకో, అవి సైజ్ చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఈ బజార్కి అయితే ఫ్యామిలీతో రావడం అయితే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి కావాల్సిన వల్ల తీసుకుంటారు. మన హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. షూలు కానీ లెదర్ షూలు, కంఫర్ట్ షూలు 450 రూపాయలకే ఫిక్స్ రేటు. అట్లాగే బాటా షోరూంలో కూడా 50% డిస్కౌంట్ పెట్టారు, 30% డిస్కౌంట్ పెట్టారు. సో ఇక్కడ చాలా చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. సో ఢిల్లీ వచ్చిన వాళ్ళైతే గురుగ్రామ్ సర్దార్ బజార్ అయితే మిస్ అవ్వకండి. మేము ఢిల్లీలో మైపాల్పూర్ నుంచి ఇక్కడ వరకు 20 and 35 కిలోమీటర్స్ అంతే. గురుగ్రామ్ హైవేలో దిగేసి అక్కడ నుంచి లోపలికి షేర్ ఆటోలో వచ్చాము. చాలా పెద్దగా ఉంది. ఇలా మేము ఆ చివరి నుంచి అయితే వస్తూ ఉన్నాము. ఇది దాదాపు 2-3 కిలోమీటర్లే ఉండొచ్చు. మొత్తం మిక్చర్, స్నాక్స్. ఈ షాప్ మొత్తం డ్రై ఫ్రూట్స్ లేవు, ఓన్లీ స్నాక్స్. ఇంకో 15 days ఉంటాం కాబట్టి రూమ్లో తినడానికి పనికొస్తాయి. ఏదైనా ఒక స్నాక్స్ తీసుకుందాం. అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయన్న. తీసుకెళ్ళాలనుకుంటే ఇట్లాంటిది ఒక ప్యాకెట్, ఎందుకంటే మనకి హైదరాబాద్ ఇలాంటి దొరకాయి కదన్నా. అంటే ఇక్కడివి అక్కడి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇంటికి వాళ్ళకు ఇష్టంగా ఏదన్నా ఒకటి ఇట్లా. ఇది బాగుందన్న, డిఫరెంట్గా ఉంది. నేను ఒకటి తీసుకోండి. ఇక్కడ హర్యానా నుంచి తీసుకొచ్చాము. సో డిఫరెంట్ 2 టైప్స్, ఈ 2 అయితే తీసుకున్నాను. అన్న ఒకటి పెద్దది తీసుకున్నాడు. నేను ఒకటి క్రీమ్ బిస్కెట్స్, ఒకటి డ్రై ఫ్రూట్స్. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి డిఫరెంట్గా. మనకు అక్కడ దొరకనివి ఇక్కడ ఉన్న డిఫరెంట్ అయితే స్నాక్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ దొరికే స్పెషల్ స్నాక్స్ అయితే తీసుకున్నాము. మా వాళ్ళు షాపింగ్ చేశారు. టీషర్ట్లు అండ్ నైట్ ప్యాంట్స్, జీన్స్, షూలు కూడా తీసుకున్నారు. నేనైతే స్నాక్స్ తీసుకున్నాను. చూద్దాం ఇంకా ఈ బజార్లో మన హైదరాబాద్లో దొరకనివి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటంటే సర్చ్ చేస్తూ ఉన్నాం. పోతూ ఉంటే బజార్ ఇంకా పొడవుగా వెళ్తూనే ఉంది. చాలా పెద్ద బజార్ సర్దార్ బజార్. చూద్దాం ఇంకా మనకు దొరకనివి ఇక్కడ డిఫరెంట్గా ఏమేమి ఉంటావో అవి మొత్తం తీసుకుందామని అయితే మేము తిరుగుతూనే ఉన్నాం ఈ బజార్ ఫ్రమ్ గురుగ్రామ్ సిటీ. పిల్లలకు సంబంధించినవి బాగున్నాయి. షాపింగ్ చేద్దాం అని మా వాళ్ళు వెళ్ళారు అటు. చూద్దాం ఏం తీసుకుంటున్నారు. 3 years लड़का 3 years का किलो ఎలా ఉందో అడుగుదాం. హర్యానాలో भाई कैसा किलो? 100 रुपये आधा किलो, 200 रुपये केजी. नहीं 200కు అల్లం వెల్లిపాయ కిలో హర్యానాలో. లాస్ట్కు 160 రూపాయలకు కిలో ఇస్తా అంటున్నాడు. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. కానీ ఇంకా ఇక్కడ నుంచి అల్లం వెల్లిపాయ తీసుకొని వెళ్తాము. మంచి క్వాలిటీ 160 రూపాయలకు అల్లం వెల్లిపాయ కిలో. సో మన దగ్గర ఎంత ఉంటుంది అనేది ఈ వీడియో చూసిన ఆడవాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటా. లేడీస్ షాపింగ్, చెప్పులు, షూలు, దండలు, ఓన్లీ లేడీస్ షాపింగ్. ఈ దండలు అంటే సైజ్ ఏమి ఉండవు, నార్మల్గా తీసుకెళ్ళచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ ఈ హర్యానా మోడల్ ఉన్నాయి అనుకో, మన వాళ్ళకి అక్కడికే మేము వేసుకోము. ఇవేం తీసుకొచ్చినా అంటారు. మళ్ళీ చూసి తీసుకోండి. चलो सरदार बाज़ार और कुछ दूर गए तो बाज़ार वहाँ तक तो पहुँच जाते. इसके बाद फिर रिटर्न में एक बार देख लेते. दूसरा प्लेस भी जाना है. కెమెరా పైకి లేపితే చాలామంది వింతగా చూస్తున్నారు. వీడియోస్ తీస్తున్నాడు, యూట్యూబర్ కావచ్చు అనుకుంటున్నారు. సో చలో సర్దార్ బజార్ ఆడవారికి అనుకున్నాం కానీ అమ్మో ఇంకా చాలా దూరం ఉంది లోపలికి. చాలా పెద్ద బజార్ అనుకుంటా. మాకు ఈ సర్దార్ బజార్ మీద ఏం క్లారిటీ లేదు. ఇది ఎంత పెద్దగా ఉందో కూడా తెలియదు. పోతా ఉంటే వస్తూనే ఉంది. చూద్దాం ఎక్కడ వరకు ఉందో చూద్దాం. చాలా దూరం ఉంది. ప్రతి ఒక్కటైతే దొరుకుతున్నాయి ఇక్కడ.
ఓ ఎలుకలు చంపే మందు ఇక్కడ స్పెషల్గా అమ్ముతున్నారు. ప్రవీణ్ బొద్దింకలు చంపేవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కావాలా అన్నా? ఇంట్లో ఏమైనా ఎలుకల బాధ బొద్దింకల బాధ ఉంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. మనం అక్కడికి వెళ్ళక ప్రతి ఒక్కటి ఉన్నాయి నాకు సుందేలకలయి దేంట్లయి పాములు మన తనే ఉంటాయి హైదరాబాద్. ఇది బొద్దింకెలు, ఇది ఎలకల మందు, ఇది సుందేలు కదా కదన్నా? రోడ్ పాయిజన్ అంటే ప్రతిదీ ఇంట్లోకి వచ్చే ప్రతి పురుగుని చంపడానికి ఇక్కడ అమ్ముతున్నారు. రేట్లు ఎలా ఉన్నాయో తెలియదు కానీ చూడని అవసరం ఉంటే తీసుకో. 100 రూపాయలకు ఈ సెట్ మొత్తం 100 రూపాయలు. ఇంకా ఈ సెట్ వచ్చేసి 350 రూపాయలు అంట. ఇంకా తీసుకుంటే ఏమైనా తగ్గించవచ్చు కానీ ఇవి మనకు మామూలుగా సిటీలో చార్మినార్ దగ్గర దొరుకుతాయి. ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ కలర్స్ కూడా అమ్ముతున్నారు. ఇయర్ బడ్స్ పెట్టుకున్నాడు ఇట్లానే. అవి వేరు వేరు మంచిగా ఖతర్నాక్ నాకు అనిపిస్తలే వైడా 100 రూపాయలు. के पल में सीना चुन्नी हन्नी हन्नी बजना ससरा के गले इसे प्यार मारे 150 రూపాయలకు రెండు కదన్నా 150 రూపాయలకు 2. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా కంఫర్ట్గా ఉంటాయి. సో మేమైతే తీసుకుంటున్నాము. ఈ 2 నావే. చివరి వరకు వచ్చాము. ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా చాలా సూపర్గా ఉంది. చాలా కొన్నాం, షూలు కొన్నాము. ఇక్కడ స్పెషల్గా కట్ బనీన్స్, అండర్ వైర్స్ ఇవి ఇక్కడ షాపింగ్ చేసాము. షూలు తీసుకున్నాము, ఇంకా స్నాక్స్ తీసుకున్నాము హైదరాబాద్ తీసుకురావడానికి. అంటే మనకు అక్కడ లేనివి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. షాపింగ్ అయితే చేసాము. మళ్ళీ వచ్చిన వాళ్ళు గురుగ్రామ్కి అయితే తప్పకుండా రాండి. గురుగ్రామ్లో హైవే నుంచి లోపలికి ఒక 6 కిలోమీటర్లే సర్దార్ బజార్ మార్కెట్. చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఆ చివరి నుంచి ఈ చివరకు ఇంకా 3 యాంగిల్లో ఉంటుంది, తిరగవచ్చు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకు ఇంకా చాలా తిరగచ్చు. సో ఇక్కడ రాండి, చాలా చాలా స్పెషల్గా ఉంటాయి. మీకు ఇష్టమైనవి కూడా కొనుక్కోండి. సో ఈ మార్కెట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి లంచ్ చేసుకొని మళ్ళీ న్యూఢిల్లీ మా హోటల్ మైపాల్పూర్లో ఉంటుంది. మైపాల్పూర్ వెళ్ళి మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి ఈవినింగ్ 4 o'clock అక్షరధామం టెంపుల్ అయితే వెళ్ళాలి. చలో ఢిల్లీ. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ సిటీ సదర్ బజార్ మార్కెట్కి వెళ్ళాము. చాలా గొప్ప అనుభూతి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా పెద్ద మార్కెట్ తిరిగాము. మాకు కావాల్సినవి హైదరాబాద్లో లేని డిఫరెంట్గా ఉన్నాయి కొనుక్కొని తిరిగి ఢిల్లీలో ఉండే మా హోటల్కి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం ఢిల్లీకి వచ్చిన వాళ్ళైతే గురుగ్రామ్లో ఉండే సదర్ బజార్ మార్కెట్కి అయితే తప్పనిసరి విజిట్ చేయండి. షాపింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్ జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.